श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత హెచ్వి సాటే నిన్నటి తరువాయి మేగుడు. విరంగాంలో నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేఘశ్యాముడు అనే బ్రాహ్మణ భక్తునితో పరిచయమైంది. అతను నిరంతరం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం సంధ్యవార్చడం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని సంధ్యవార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతనిని బ్రోచ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను. అతడెప్పుడూ ఒంటికాలిపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడీలో వెలిసి ఉన్నారని, వారిని ఒకసారి దర్శించరమ్మని చెప్పి అతనిని షిరిడీ పంపించాను. కానీ బ్రోచ్ రైల్వే స్టేషన్లో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి ఆచారపరుడు అయిన అతను ఒక ముసల్మానుకు నమస్కరించాలన్న ఆలోచనతోనే
తీవ్రంగా కలత చెంది తనను షిరిడికి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేఘునికి నచ్చజెప్పి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామగారికి జాబు రాసి అతనికి ఇచ్చి షిరిడి పంపాను. అతను షిరిడికి వెళ్ళి మసీదులోనికి అడుగుడే సమయంలో సాయిబాబా అతనిని చూస్తూనే ఈ దుష్టుణ్ణి తన్ని తరిమేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపానని నా మీద కూడా బాబా కోప్పడ్డారట. మేగుడు నిరాశపడి త్రయంబకు వెళ్ళి అక్కడ గంగాద్వార్లో 1.5 సంవత్సరం పాటు శివుని పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడి వెళ్ళాడు. ఈసారి మా మామగారి ప్రమేయంతో అతనికి మసీదులోనికి ప్రవేశించేందుకు, షిరిడిలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా మేఘుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధి చేకూర్చింది. మేఘుడు నిరంతరం బాబాను సేవిస్తూ బాబాకు మధ్యాహ్న సాయంత్ర ఆరతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేఘుడు చచ్చిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేగాక అంత్యక్రియలైన తర్వాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. బాబుసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. షిరిడి విడుచుట. బాబా సర్వ రాజలాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళ్తున్నప్పుడు నేను బాబా దర్బారు యొక్క రాజదండాన్ని అంటే చిహ్నాన్ని పట్టుకుని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలా మందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరికొందరు గ్రామస్తులు కలిసి నానావళిని నాపై ఉసిగొల్పి నన్ను బాధించి అవమానించడం ద్వారా షిరిడి నుండి తరిమేరని కుట్రపన్నారు. అందుచేత సాయిబాబా ఒకసారి చావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకుని బాబా ముందు నడుస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతన్ని రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదింపెట్టాను. అది చూసి బాబా నా సాహెబ్ అట్లా చేయొద్దు అని కేక వేశారు. తర్వాత షిరిడిలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలుపెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకుని మసీదుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో మా మామగారు దాదా కేల్కర్ పరుగునొచ్చి నన్ను మసీదుకు వెళ్ళనివ్వక అక్కడ మసీదు ద్వారం బయట నానావళి నన్ను చంపడానికి ఒక గొడ్డలి చేత పట్టుకుని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటునుండి అటే షిరిడిని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడిలో ఉంచదలుచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావళి బారి నుండి కాపాడలేకపోయారు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు చాలామంది చెప్పారు. అప్పుడు నేను విఠలుని భక్తుడు గైక్వాడ్ ప్లేడర్ అయిన గంగాధర శాస్త్రి తన శత్రువుల నుండి పారిపోయి విఠలుని గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే అతనిని చంపివేసిన ఉదంతాన్ని వాళ్ళకు గుర్తు చేశాను. నేను షిరిడి విడిచి వెళ్లడం, పూనాలో స్థిరపడడం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడిలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. 1916 ప్రాంతంలో అనుకుంటాను, ఉద్యోగరీత్యా పూనా సమీపంలోనున్న కోతురుడు అనే ప్రదేశానికి వెళ్ళాను. నా వసతి కొరకు మంగులు అంటే కడజాతి వారు పవిత్రమైన ఔదుంబర వృక్షం క్రింద గుడారం వేశారు. అంతేగాక గుడారపు త్రాళ్లను ఆ చెట్టు కట్టి దానిని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. దాని తర్వాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో విచారించిన తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను. వారు నా కలలో కనిపించి మొదట ఒక బ్రాహ్మణుడిని పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తర్వాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదుకలు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్టుగా చేశాను. అక్కడ ఒక పూజారి నియమించి నిత్యం 2 సార్లు పాదుకలను పూజించే ఏర్పాటు కూడా చేశాను. – 28/8/1936 తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెప్తూ బాబా సాహెబ్ కల్లా కపటం లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్ను ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఒకసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడిలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరపదలిచి అందరినీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రనిలా తీసుకురా అని ఒక భక్తుడిని ఆదేశించారు.
నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారిపోయింది. సరేలే నేను సరేలే నేను వస్తాను అన్నారు. ఆ రోజు నుండి వారి కోపానికి ఒక కారణం కూడా ఆ రోజు వారి కోపానికి ఒక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేనొక మార్వాడికి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేనొకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని నేనొక్కడినే అని గొప్పగా చెప్పుకుంటున్నాను. అది విని ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణం అడిగాడు. బాబా అతన్ని నేనెందుకు కొట్టాలి? అతన్ని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులు అడుగుతూ వేధిస్తుంటారని అది అది కొట్టడంతో సమానమని బాబా అభిప్రాయం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. సాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్లు నాకెవరూ తెలియపరచలేదు. పౌర్ణమి ముందు రోజు నేను బేరే షిరిడి బయలుదేరాం. మా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి కోపర్గాం చేరాం. రాత్రిపూట్ల బాబాను దర్శించటం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపర్గాంలో ఉండి ఉదయమే షిరిడి వెళదామని చెప్పి బేరే నన్ను ఒప్పించాడు. మేము ఉదయమే లేచి షిరిడికి వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి బాబా లెండి నుండి వస్తూ కనిపించారు. వారి దర్శనం కోసం 80-90 మంది జనం పోగే ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాం. బాబా నీవు సరైన సమయానికి వచ్చావు. వాడ శంకుస్థాపన కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకొని త్రవ్వడానికి ఉపక్రమించాను. అది చూసి బాబా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళటం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపీ మేస్త్రీలు, పనివాళ్ళు చూసుకుంటారు అని నన్ను ఆదేశించారు. అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం జరగాల్సిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తర్వాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్లు తనకు ముందు రోజే తెలుసని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టానని చెప్పాడు. నేను వస్తున్నట్లు అతనికి ఎలా తెలిసింది అని అడిగినప్పుడు, ముందు రోజు బాబా సాహిబ్ రేపు వస్తున్నాడు, ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహిబ్ యొక్క గుడారాన్ని ఆమెకు ఉతకటానికి వేశారట అని అన్నారని చెప్పాడు. నేను గుడారము పంపలేదు. నేను వస్తున్నట్లు చాకలికి కబురు చేయలేదు. ముందు రోజు రాత్రి బేరే నన్ను కోపరగాంలో ఆపేయటం మంచిదే అయింది. మా మామగారు తండ్రి వైపు బంధువులు ఎవరో చనిపోయారు. బాబా అతని దశదిన కర్మకృతువులు ఆ రోజు జరిపించారు. ఇల్లంతా మైలుపడి రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు మడిగా మండిపెట్టే వడ్డించేందుకు కూడా ఎవరు లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగరూకతతో గమనిస్తుంటారు. ఒకసారి నేను కోపావేశానికి లోను కాకుండా ఎటువంటి క్రూర చర్యలకు పాల్పడకుండా బాబా నన్ను కాపాడారు. మా మామగారు షిరిడి సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చారు. నేను ఆయనకి 1200 రూపాయలు పంపాను.
దానితో ఆ 20 ఎకరాల భూమి కొన్నాడు. ఒకరోజు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలని కోరిక కలిగింది. కానీ మా మామగారు ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. తమ సోదరుని కుమారుడు బాబు చనిపోవటంతో బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఆ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలని పట్టు విడవలేదు. ఒకరోజు భూమిని చూడాలని నిర్ణయించుకొని తాత్యా దగ్గర నుండి బండిని తెప్పించాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తన తండ్రి గారి మాటలకు తల ఒగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంతో రెచ్చిపోయి బండివాని నుండి కొరడా లాక్కొని చెప్పిన మాటలు విననందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేగుడు పరిగెత్తుకుంటూ వాడాకు వచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకి రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకి వెళ్ళగానే బాబా నన్ను చూసి ఏంటి విషయం, ఏం జరిగింది అని అడిగారు. అంతేకాదు, నా భార్య మరియు మా అమ్మగారు ఎదుట అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా, నీ పొలం అక్కడే ఉంటుంది, దానిని చూడవలసిన అవసరం ఏముంది అని మందలించారు. నా అనవసర కోపానికి తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చాను. నా ప్రవర్తనను శ్రేయస్సును బాబా గమనిస్తూనే ఉండేవారు. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటన గురించి వివరిస్తాను. ఒకసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలాషించాను. ఆమె ఇంటికి వెళ్లే ముందు పలానా చోటుకి వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడ ప్రదేశాల పేర్లు నాకు తెలియవు కనుక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు. తర్వాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోని చెడు ఆలోచనలు నా మనసును తొలచసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపులను త్రోశారు. వాకిట్ నుండే బాబా ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు అని అర్థం వచ్చే రీతిలో ఏవేవో సంజ్ఞలు చేసి అంతర్ధానమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలు నా మనసులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకొని వెంటనే ఆ ఇంటి నుండి వెనుదిరిగాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న వీరి పేరు బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కుటుంబ వ్యవహారంలో బాబా నా కుటుంబ ఉద్యోగం, ఆధ్యాత్మిక విషయాల్లో సహాయపడేవారు. 1904లో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుని ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భారీగా ఎంపిక చేశారు. దీనితో దాదా కేల్కరు బాబా భక్తుడై షిరిడీలో తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తర్వాత 1908లో బాబా ఆదేశానుసారము నేను షిరిడీలో వాడాను నిర్మించాను. గావ్ కుస్ బాంద్రా వాడా కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తులు వసతి కోసం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య, అప్పుడప్పుడు నేను అక్కడ నివసించేవాళ్ళం.
ఈ వాడ నిర్మించక ముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. బాబా శంకుస్థాపన ఎలా జరిగిందో వాడా శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించాను. వాడాకు నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాము. వాటి ఎత్తు పెంచడానికి వేప చెట్టు తొలి రోజుల్లో బాబా ఆ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నారు. కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికి వేయిందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరికి వెళ్ళాం. బాబా సమస్యను విని నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి. మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా నేను పవిత్రమైన చెట్టు కొమ్మలు నరకటానికి భయపడి పనివారెవరూ ముందుకు రాలేదు. తర్వాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ అడుగు పైకి వెళ్లేందుకు మెట్లు బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు ధర్మ కార్యాలకు కూడా నన్ను ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాసగన్ రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథము ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను రెండవ వివాహం చేసుకున్న తర్వాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్త మామలు బాబా దగ్గరికి వెళ్ళి బాబా మాట ఇచ్చిన ప్రకారం నాకు కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగారు. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వలన వాడు పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనపరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబు నా కూతురు నగ ఎందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయో. నేనప్పుడు యవలా మరియు కోపర్గాంలలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను. అసిస్టెంట్ లిమాయో వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి షిరిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లిమాయో ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేద్దాం, అతను నా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసినా బాబా, ఉద్యోగం పోతే పోని, వాడిని నన్ను సేవించుకొనియండి అన్నాడు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమాయో బాబును అతని ఇష్ట ప్రకారమే చేయనివ్వసాగాడు. 1910కి అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తనకు కానుకగా ఇచ్చిన తినుబండరాలలో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు అంటే 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు.
ఎక్కువగా తింటూ ఉండేవాడు. బాబా మా మామగారిని బాబు ఆరోగ్యం జాగ్రత్త అని బాబు కడే లక్ష్ టేవ్ అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో అతను ఇంకా బ్రతికే ఉన్నాడా అరే తో ఆయ్ కాయ్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరాల వయసులో 1910లో తుది శ్వాస విడిచాడు. మతపరమైన విషయాలు ఐహిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ బాబాను సంప్రదించిందే ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవరికి ఏది ఉపదేశించినట్లు నేను ఎరుగను. అందువల్ల ఉపదేశం కోసం నేను ఎప్పుడు వారిని ఆశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాలలో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకు 1915 లేక 1917లోనో ఖరగ్పూర్ మీరజ్ యాత్రలు ముగించుకొని షిరిడీ వచ్చినప్పుడు ఉపాసిని బాబా పంచదశిలోని విషయాలను బోధపరుస్తానని తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఖరగ్పూర్, నాగపూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. సంగోలాకు చెందిన అత్యాబాయను మహాత్మురాలు, ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. సంగోలాకు చెందిన అత్యాబాయను మహాత్మురాలు మరియు మోరేగాముకు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక్ పాఠక్ మహారాజు గారు కూడా నాకు ఉపదేశం ఇస్తామని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాలలోనూ సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. బాబా నాకు ప్రత్యేకించి ఏది ఉపదేశించకపోయినా నేను అనన్య చింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కొక్కసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజించేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయం అన్నిట్లో అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బాబాను పూజించాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలచాము. బిల్వపత్రాలు, చందనము మొదలగున్నవి తీసుకొని అర్ధరాత్రి మసీదు చేరాము. మేము రావడం గమనించిన తాత్య మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరిని ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులు ఎగిరిపోయేటట్లు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేల్కొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తర్వాత కూడా రహస్యంగా పూజను నిర్వహించి ఎవరికీ దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయడం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సాధు సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు. అంతేకాదు ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. దోపేశ్వరకు చెందిన కాకా మహారాజు. కాకా మహారాజు గొప్ప సిద్ధపురుషుడు. వారు 25 సంవత్సరాల క్రితం పూనా వచ్చి దేవులే అను వారింట్లో బస చేశారు. భక్తులెందరో వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరారు. నేను కూడా ఉదయమే కాకా మహారాజును దర్శించి వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వారు రాలేమని చెప్పారు. ఆ మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకా మహారాజు మా ఇంటికి వస్తానన్న కబురందుకొని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహారాజు వచ్చారు. ఉదయం రాలేదని చెప్పారు కదా, ఇంతలో మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటని వారిని అడిగాను. వారు మా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా వీరు నన్ను నిలవనీయలేదు అన్నారు. కాకా మహారాజు తమ దేహత్యాగానికి ముందు నా అల్లుని సోదరుడు హరి గంగాధర్ జోషిని
అతని స్నేహితుడిని సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజు నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడి బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికి బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి, ఆ వృద్ధుణ్ణి చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను, కాకా మహారాజు పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు. నా అల్లుడు జోషికి బాబా చూపిన చమత్కారం ఒకటి ఉంది. అతను షిరిడి వెళ్ళి బాబాను దర్శించి ఊది అడిగాడు. అతనికి ఊది తర్వాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తర్వాత జోషి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తన తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊది అతనికి ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. దక్షిణ భిక్ష సంస్థ. డిసెంబర్ 1915లో నేను పూనాలో ఉన్నప్పుడు బాబా నుండి నాకు ఒక ఆదేశం అందింది. వారి ఆదేశం మేరకే నా అధ్యక్షతన దక్షిణ భిక్ష సంస్థ అను దానిని నెలకొల్పడానికి సహాయపడ్డాను. ఈ సంస్థ అధికార అంగంగా సాయినాథ్ ప్రభ అను పత్రిక కూడా నడిపేవాళ్ళం. ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న విషయాలు బాబాకు చదివి వినిపించడం కానీ, ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవడం కానీ జరగలేదు. ఈ పత్రిక ఆయుర్దాయం బహు స్వల్పమే. సంవత్సరంలోపు సాయినాథ్ ప్రభ పత్రికల కాపీలు కూడా లభ్యం కావడం లేదు. 1, 2 భాగాలు తప్ప. ఈ భాగాలలో 1915, 1917, 1918లలో షిరిడి సంస్థాన్ స్థితిగతులు వివరించబడి ఉన్నాయి. ఈ పత్రిక సంపాదకునిగా సుందర్రావు నారాయణ్ వ్యవహరించాడు. మొదటి భాగంలో నీతి వాక్యాలను, పత్రిక ఆశయాలను రామ్గిరి అను కలం పేరుతో రచించినది ఇతనే. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. సంస్థ స్థాపింపబడిన 11 నెలలకు రాధాకృష్ణ అయి మరణించింది. సాయి సంస్థానకు చెందిన వస్తువులు అన్నీ ఆమె అధీనంలో ఉండేవి. విల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతువు అయినందున ఆమెకు ఎవరు వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె అధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము సభ పేరున కేసును దాఖలు చేసి మహాజరులు కూడా సమర్పించి కోపర్గాం మెజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు తెప్పించి సంస్థాన్ ఆస్తులన్నింటినీ సంస్థాన్ తరఫున సభపరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా అజమాయిషీలో ఉండటంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి నానావళి ద్వారా నన్ను షిరిడీ నుండి తరిమివేసి ఆపై నాకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన కొందరు భక్తులు దొంగిలించబడిన వెండి అలంకరణ వస్తువులు సంస్థాన్ గుర్రానికి సంబంధించినవి వంటి చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు మోపి లాయర్ ద్వారా 1918 జనవరిలో నాకు నోటీసు ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇవ్వమని, ఏ విధంగా జవాబు రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్లు జవాబు రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నా మీద కానీ సభ మీద కానీ ఎటువంటి విచారణ జరగలేదు. బాబా మరియు ఇతర మహాత్ములు వారి అంతర్జ్ఞానం. నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా
వెళ్ళే సమయానికి లేండి తోటకు బయలుదేరలేదు. మసీదు గోడ కానుకొని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లేండికి వెళ్ళే సమయం మించిపోవడంతో లేండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాని ప్రశ్నించారు. బాబా బాబా అరే నా గజానన్ వెళ్ళిపోయాడు, అరే మాఝా గజానన్ గేలా అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజు గారి కుశలం అడుగుతూ షిరిడీ నుండి షేంగేకు జాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జాబు వచ్చింది. బాబా దూరదృష్టి. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని పలికారు. ఏ కారణం చేతనో లోకమాన్య బాలగంగాధర తిలక్ షిరిడీ వచ్చే అవకాశం లేదని, బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలచాను. కానీ త్వరలోనే అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా లీలలు. మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్టుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికే ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాలలో మాత్రం తామే చేసినట్లు తెలియజేశారు. మొదటిది, నా పింఛన్ మంజూరీ విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛన్ మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హర్లేలే జీతం పెంపు విషయంలో నాసిక్లో లాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండిన దాజీ హరిలేలే బాబా దర్శనార్థం షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గాంలో ఆగి లైబ్రరీకి వెళ్ళి గెజిట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లు ఉంది. తరువాత అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని 15 రూపాయలు దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకొచ్చి జరిగిన విషయమంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకొని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు శాలువాలు నేసేవాడిని. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహుకరించారు. 2, నేనొకప్పుడు కోరమండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని. 3, అక్బర్ బాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతనిని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. 4, పఠానుకు చెందిన ఆ బ్రాహ్మణ్ణి ఏకనాథ మహారాజ్ నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణుడి ఈ రోజుల్లో కనిపించటం లేదు. 5, చాంద్బాయ్ పాటిల్ నా దగ్గరకు వచ్చి నా గుర్రాన్ని ఎక్కడికి తోలేశావు అని అడిగాడు. నేను, నన్నెందుకు అడుగుతావు, నీ గుర్రం ఆ కట్ట ప్రక్కనే మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటికుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలు అల్లి సాయి కథా కరండక అను గ్రంథాన్ని వ్రాశాను. దీనిని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు. వారు అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారు కథలు కూడా చెప్తుండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దాసగన్ మహారాజ్ జూన్ 1956 పూనా. దాసగన్ మహారాజ్ ఊరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధి కీర్తనాకారుడు. వయస్సు 70 సంవత్సరములు, 78 సంవత్సరములు. బ్రాహ్మణుడు. నాందేడ్, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్తి సారామృతలో 26, 65, 66, 67 అధ్యాయములు
1925 భక్త లీలామృతంలో 31, 1906, 32, 33 అధ్యాయములు, సంత కథామృతుల 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొని ఉన్నాను. భక్త లీలామృతలోని 37వ అధ్యాయము, సంత కథామృతంలోని 57వ అధ్యాయము రెండు బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. ఇటల్ మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనో విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనతో వ్రాసినవి. పోలీస్ శాఖలో హవల్దారుగా పనిచేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల మక్కువ ఉండేది. అందువల్ల నేను వీధి నాటకాలలో, తమాషాలలో పాల్గొనేవాడిని. అంతేకాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండటంతో లావణి మొదలైన ఛందస్సులను ఉపయోగించి అసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతడు నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్తు చదివి నా కాలక్షేప కార్యక్రమాలని, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పదంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో ఇతనికి తమాషాలన్నా, ఉద్యోగం అన్న అమిత మక్కువ. వాటన్నింటినీ విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవంటే నాకు ఇష్టం. క్రమేణా పాల్గొనడం మానివేశాను. ఒక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే కానీ ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరముల పాటు బాబా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలివేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానం, మరణం నుండి కూడా కాపాడి 1903లో నా అంతట నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తరువాత వెల్లడిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. ఒక విచారంలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి ఆచారాన్ని బట్టి వారి పూర్వవిరాలకు కూర్చిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన ఒక విచారంలో చదువుతున్నాడా పెద్దగా చదవనా, దీంట్లో చదవాలా? ఒక విచారంలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాగ్దానాన్ని బట్టి వారి పూర్వవిరాలకు కూర్చిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్తిస్తాను. నగలు దొంగిలించినట్టుగా ఒక వ్యక్తిపై తూలి తహసీల్దార్ మెజిస్ట్రేటు కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు
ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని అందుకు వారే సాక్ష్యమని చెప్పారు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరవలసినదిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవటానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సాక్ష్యము అందజేసి రిపోర్టు పంపబడింది. సమస్తు పంపిన రానందువల్ల సాక్ష్యము ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరవమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్లు తీసుకుని కోపర్గాంకు చెందిన గణపతిరావుకి హెడ్ కానిస్టేబుల్ మసీదుకు వచ్చాడు. బాబాను అరెస్టు చేయటానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారింటిలోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించారు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్త కుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చారు. చాందోర్కర్ అప్పుడు అహ్మద్నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చాందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్ళటం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరినీ చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజర్లో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజించబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తరువాత తలెత్తే పరవ్యసనాల దృష్ట్యా అలా చేయటం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషన్ను షిరిడీ పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూళే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ను కమిషనర్గా అసిస్టెంట్ కలెక్టర్ ఆయన సాయిబాబా సాక్ష్యాన్ని నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతను షిరిడీ రావడానికి 3 గంటల ముందు సాయిబాబా కుర్చీలు బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనర్ మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించారు. ఆ విచారణ అసాధారణమైంది. ఆ విచారణ సారాంశం ఇది. కమిషనర్: మీ పేరేంటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనర్: మీ తండ్రి పేరు? సాయిబాబానే. కమిషనర్: మీ గురువు గారి పేరు? సాయిబాబా. వెంకుస. కమిషనర్: మీ మతము? కబీరు. కమిషనర్: మీ కులము, దైవము? పర్వర్దిగర్. కమిషనర్: మీ వయసు? లక్షల సంవత్సరాలు. కమిషనర్: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? నిజమే. కమిషనర్: నిందితుడు మీకు తెలుసా? తెలుసు, నాకు అందరూ తెలుసు. కమిషనర్: నిందితుడు మీ భక్తుడని, మీతో కలిసి ఉంటున్నానని చెబుతున్నాడు, నిజమేనా? నిజమే, నేను అందరితో కలిసే ఉంటాను, అందరూ నావారే. కమిషనర్: అతను చెప్తున్నట్టుగా నగలు అతనికి మీరు ఇచ్చారా? అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరికి ఇచ్చేది? మీరు అతని నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు ఎక్కడివి? సర్వము నాదే. కమిషనర్: సాయిబాబా దొంగతనం అనే నేరం అతనిపై మోపబడింది. అతడేమో నగదు మీరు ఇచ్చినట్లు చెబుతున్నారు. సాయిబా: ఏమిటిదంతా? ఈ పీడాతో నాకేంటి సంబంధం అంటూ సాయిబాబా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయిబాబా ఇచ్చిన జవాబుతో కమిషనర్ కిన్నుడయ్యాడు. సాయిబాబా ప్రతి ప్రశ్నకు అవును అని జవాబు చేతుండడంతో అతనికి ఏం వ్రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన కొత్త వాళ్ల పేర్లు, వారెన్ని రోజులు గ్రామంలో ఉండినది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనర్ ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్టు నమోదు చేయబడలేదు. షిరిడీ దాని పరిసరాలు దాటి సాయిబాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనర్ సాయిబాబాకు ఆ విషయాలన్నీ వివరించారు. అతను షిరిడీయే రాలేదని, సాయిబాబాతో ఉండలేదని, సాయిబాబా అతనికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. సాయిబాబా దీనిని కూడా సమర్థించారు. ధూళే కోర్టు వారు
సాయిబాబాను సంతకం గాని వేలిముద్ర గాని కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. సాయిబాబా వయసు ఎవరూ నిర్ధారించలేదు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రులు వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీ చెందిన సాళుబాయ్ షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమిటంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహమైందని, ఆ సమయంలోనే సాయిబాబా షిరిడీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు సాయిబాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వారిలా. సాయిబాయి అనే మరో ముసలావిడ సాయిబాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఆ వివరాలను బట్టి మహాసమాధి నాటికి సాయిబాబా వయసు 100 సంవత్సరాల పైబడి ఉండవచ్చు. సాయిబాబాను వారి వయసు పూర్వ వివరాలు గురించి అడిగే సాహసం ఎవరికి ఉంటుంది? అందుకే నిర్ధారణంగా ఏదీ చెప్పలేము. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిశరత్ బాబూజీ की జై. బాబా అప్పుడప్పుడు తమ గతకాలపు జ్ఞాపకాలు చెబుతూ ఉండేవారు. తమ గురువు వెంకూస అని, వారి కృప వలనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. భక్త లీలామృత్ 31వ అధ్యాయం. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూచిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమ్చంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డ పీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1.5 మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలల 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్కబల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపుగాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. భక్త లీలామృతిలోని 121 నుండి 141 పేరాలలో పాన్సేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్త లీలామృతిలో 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ చేయడం జరిగింది. నానాసాహెబ్ చాందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం రివాజు, కానీ బాబా 5 సార్లు కాదు, ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. ఫత్యాను అనగా ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా ఫత్యా వల్లించేవారు. ఖురానులోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విశదపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుణ్ణి, నీవు దేవుడు, అందరూ దేవుళ్లే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియనిది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాలం బి మాస్టరు కోపర్గాం స్టేషను మాస్టర్గా పనిచేస్తుండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతనిని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవాడు.
నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్ళాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలన్నింటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలింబి మాస్టరు బాబాను ఏమిటిదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా. అలాగే తమ దగ్గరికి వచ్చే భక్తులు తాము అనుగ్రహించేదానిని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో కానాబిల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్ అహ్మద్నగర్ జిల్లాలో దొంగతనాలు చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతడి కొరకు పోలీసు శాఖ గాలిస్తున్నది, కానీ అతడిని పట్టుకోలేకపోయింది. నేను ఇప్పుడు పోలీసు శాఖలో హవాల్దారుని మాత్రమే. కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢచారి బాధ్యతలు అప్పజెప్పి కానాబిల్ కదలికలు పసిగట్టి తెలుపమన్నారు. కానాబిల్ చాలా జిత్తులమారి, అన్నింటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనది కావడంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో 3 ఒకరి తర్వాత ఒకరిని హతమర్చాడు. మా ఇన్స్పెక్టరు నేను సరిగ్గా పనిచేయడం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకొని లోనివార్ని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెబుతూ గడిపేవాడిని. కానాబిల్ ఆ గ్రామ పాటీల్కు స్నేహితుడే కాక అతనింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. కానాబిల్ నా పేరు నంబరు 727, నేను ఏ స్టేషన్లో పనిచేస్తున్నది మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముని శరణి వేడాను. కానాబిల్ నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్లే అతని అనుచరులు నన్ను నిరంతరం గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కానాబిల్ కదలికపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం ఆ పై అధికారులకు తెలియజేశాను. దాంతో కానాబిల్ దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలామంది హత్యలయ్యారు. కానీ కానాబిల్ మళ్ళీ తప్పించుకున్నాడు. కానాబిల్ వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృద్రోగం ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేటు తీసుకొని దానిని పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మామల్తుదారైన రాళ్లే లోనివారిని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రయం ఇచ్చారనే నేరంపై విచారించాడు. ఆ విచారణలో కానాబిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతను విడుదలయ్యాడు. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోసిలితో గోదావరి నీటిని తీసుకొని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరైన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికీ కూడా ఫౌజుదారును అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడైన తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజుదార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరొక చోటుకు బదిలీ చేశారు. ఆ చోటుకి షిరిడి మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగడాన్ని బాబా అనుమతించరు కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, खाली जमाना मैंने गमाया,
काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba,